హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి నేను ఎవ్రీ మంత్ వచ్చేసరికి మేము సరుకులు వచ్చేసరికి డీమార్ట్లో కొనుక్కుంటాము. ఎవ్రీ మంత్ మ్యాక్సిమం 2000 to 2500 లోపు సరిపోతుంది. మా ఇంట్లో వచ్చేసరికి మేము 4 పెద్దవాళ్ళ 2 చిన్నపిల్లలు ఉంటాం. మొత్తం 6 మెంబర్స్ ఉంటాం. 6గురున్నా కూడా 2000 నుంచి 2500లో ఒక నెలంతా సరుకులు ఎలా సరిపోతాయి అండ్ ఏమేమి తీసుకుంటాను అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలు అనేది మీకు చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం మీరు సరుకులు ఎక్కడ కొనుక్కుంటారనేది కూడా నాకు కామెంట్లో కొనుక్కోండి. మాలాగా డీమార్ట్లో ఎంతమంది తీసుకుంటారో కూడా నాకు చెప్పండి. ఎవ్రీ మంత్ వచ్చేసరికి ఆయిల్ ప్యాకెట్స్ మటుకు కన్ఫామ్ 4 తీసుకుంటాము. అంటే వీక్కి వచ్చేసరికి 1 ఆయిల్ ప్యాకెట్ లాగా 4 తీసుకుంటాము. అండ్ సబ్బియ్యం కానీ సేమియాలు కానీ ఇలాంటివి అయితే మ్యాక్సిమం ఒక ప్యాకెట్ తీసుకుంటే ఒక 2 months అలా వస్తాయి. ఎందుకంటే సబ్బియ్యంతో ఎప్పుడైనా పరవాన్నం అలాగే చేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఏం చేయము. ఒక మ్యాక్సిమం 2-3 months వస్తాయి. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ తీసుకునేదైతే గోధుమ పిండి, కందిపప్పు, శనగపప్పు, అంటే మనం టిఫిన్లోకి చట్నీలోకి కానీ ఇన్కేస్ ఉగ్గానీలోకి పప్పుల పొడి అలాంటి వాటికి ఏడుశనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అలాంటివి తీసుకుంటాము. ఎవ్రీ మంత్ వచ్చేసరికి పప్పుల్లో ఆల్మోస్ట్ పెసరపప్పు, కందిపప్పు, పెసర్లు కూడా తీసుకుంటాం. వడియాలు, మినపప్పు మ్యాక్సిమం నేను మినపప్పుతో దోశ అనేది చాలా రేర్గా చేస్తాను. ఎక్కువ ఇడ్లీకే వాడేది. అంతకుముందు అయితే మేము అంటే మినుములు కొనుక్కొచ్చుకునే మినుములు ఊరికాడ కొనుక్కొచ్చుకొని అలా ఇసురుకుండే వాళ్ళం. బట్ ఇప్పుడైతే ఇడ్లీకి అనేది నేను గుండ్లు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాను. ఇవి వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, బట్ ఈసారి దొరికాయి తీసుకొచ్చాను. దీని మీద వచ్చేసరికి ప్రైస్ అయితే 100 రూపీస్ పడింది కానీ బట్ 49 రూపీసే. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేద్దామని తీసుకొచ్చాను. 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఆ లడ్డు కూడా మీకు నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ పతంజలి సాల్ట్ ఒకటి తీసుకొచ్చాను. అది వచ్చేసరికి మనకి బయట సాల్ట్ అయితే 15 to 20 రూపీస్ ఉంది, బట్ పతంజలి సాల్ట్ వచ్చేసరికి 25 to 30 రూపీస్కి buy 1 get 1 అన్నారు. అందుకని అంటే మ్యాక్సిమం ఆఫర్లో ఉన్నాయే తీసుకొస్తాం. సోప్స్ అయితే ఇప్పుడు సింథోల్ సోప్స్ ఉన్నాయి కదా 4 వస్తాయి. అవి మాకు 2 months వస్తాయి. ఆయిల్ ఉంది 2 months వచ్చింది. అలా మేము అంటే ఈ నెలలో కొన్ని తీసుకుంటే వచ్చే నెలలో అవి ఉండవు. అలా ఉండేటట్టు అంటే పప్పులు కానీ కందిపప్పు, గోధుమ పిండి, పప్పులు, నూనె అనేది ఎవ్రీ మంత్ కామన్గా తీసుకుంటాం. సోప్స్ ఒక బాక్స్ తీసుకుంటే 2 months వచ్చింది. ఈ నెలలో సోప్ బాక్స్ తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి పేస్ట్ బాక్స్ తీసుకుంటాం. పేస్ట్ బాక్స్లో 2 పేస్ట్లు వస్తాయి కదా, అవి వచ్చేసరికి 2 months వస్తాయి. అలా మేము ఆయిల్ ఉండిద్ది, హెయిర్ ఆయిల్ తీసుకుంటే మాకు 2 months వచ్చేది మ్యాక్సిమం. 2 months అంటే మావి ఇప్పుడు ప్రజెంట్ అయితే గుండ్లు కాబట్టి 2 months వచ్చింది. లేకపోతే ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి తీసుకుంటాం. వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉండిద్ది. వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా 2 kgs తీసుకుంటే మాకు మ్యాక్సిమం 2 months వచ్చింది. అలా ప్లానింగ్ అంటే ప్రతి ఒక్కరు అలా ప్లానింగ్ చేసుకోండి. పప్పులు, పొడులు అవి అయితే రెగ్యులర్. కారం వచ్చేసరికి మేము విడిగా ఎండుమిరగాయలు తీసుకొచ్చేసి మిల్లు పట్టించేస్తాము. అది వాటితో అయితే మనకి ఒకేసారి ఒక 300-400 పెడితే మనకు ఒక 6 months వరకు సరిపోతుంది. పసుపు అయినా మనం పసుపు కొమ్మలు తీసుకొచ్చి అలా పసుపు పట్టించుకున్నా ఇంకా చాలా బాగుండిద్ది. క్వాలిటీ కూడా బాగుండిద్ది. అలా ట్రై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అలా కాకపోయినా పప్పులు మేమైతే ఇలా తీసుకుంటాం. మీరు కూడా మ్యాక్సిమం ఇలాగే ప్లానింగ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ అంటే కొన్ని వచ్చేసరికి మనకు లాంగ్ టైంలో వస్తాయి. అలాంటివి తీసి పెట్టుకుంటే నెక్స్ట్ మంత్ వాటి ప్లేస్లో ఇంకోటి తీసుకోవచ్చు. అలా ప్లానింగ్ చేసుకుంటే మ్యాక్సిమం 2000 to 2500 లోపు సరుకులన్నీ వచ్చేస్తాయి. మేమైతే ఇలాగే ప్లానింగ్ చేస్తాం. మీరు ఎలా ప్లానింగ్ చేసుకుంటారు సరుకులు తీసుకోవటం అనేది నాకు కామెంట్స్లో అనేది పిన్ చేయండి. ఇన్ కేస్ మీరు కొన్ని ఉంటాయి కదా రావి, శనగపప్పు అలాంటివి, ఎగ్స్ అలాంటివి అయితే మీరు మ్యాక్సిమం షాప్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఓన్లీ ఇప్పుడు గుడ్లు షాప్ వరకు ఉంటుంది. అలాంటి చోట్ల తీసుకొచ్చుకోవచ్చు. మిల్లులు ఉంటాయి కదా అలాంటి చోట్ల మినపప్పు అలాంటివి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువగా పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.